ఈరోజు మాకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో మీరు కంపారిజన్ చేసుకోండి. గడచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 మే 31వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 6 నెలలు. 6 నెలల కాలంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, అట్లా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అనేక మైలురాళ్ళు దాటుకుంటూ వచ్చాం. దీనికి ఒక ఉదాహరణ, ఆ రోజు మొట్టమొదటిగా చూసుకుంటే మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అప్పచెప్పే నాటికి 70% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టును అప్పచెప్పాం. అమరావతి అసలు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అని ఒక రాజధానికి మా భూ సమీకరణ చేసి 33,000 ఎకరాలు ప్రైవేటు భూమి, ఇంకా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, వెరసి 53,000 ఎకరాల భూమిని అమరావతి రాజధాని చేసి అందులో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి మరికొన్ని నిర్మాణాలు ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి రాజధానిని అప్పచెప్పాం. అలానే 23 నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి అప్పచెప్పాం. మరికొన్ని ఇంకా ప్రగతిలో ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని ఆ రోజు మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 జనాభా దాటిన ప్రతి గ్రామానికి తార్ రోడ్డు సౌకర్యం ఉండాలి. ఇది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే ఆ రోజు కార్యక్రమాలన్నీ చేశాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టాం. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్ని చేస్తే ఒక పక్కన సంక్షేమం చేసాం. మేము 134 సంక్షేమ పథకాలను మేము అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 32 సంక్షేమ పథకాలని అమలు చేసి వాటికి పేర్లు మార్చడం తప్ప కొత్తగా అమలు చేసినటువంటి పథకాలు కూడా ఏం లేవు. సుమారు 102 పథకాలని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఒక పథకం ఉంది. ఎవరైనా పేదలు చనిపోతే ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తాం. ఇవ్వలేదు మీరు. కాకపోతే నేను మాట్లాడింది ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. 20,000 ఎక్కడిచ్చారు? గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక లబ్ధిదారుడికి ఇచ్చారని చూపించండి. అలాగే మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ బీమా ఏమి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎంతమందికి ఇచ్చారు మీరు చూపించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ చంద్రన్న బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చాం. 50 సంవత్సరాలు లోపు వయసున్న వాళ్ళు కానీ చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ పథకం ఎక్కడుందో చూపించండి. రాష్ట్ర సమస్యల గురించి చంద్రబాబు జగన్ దెబ్బలాడుకుంటారు. ఆందోళన సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి 2025 నాటికి ఏంటి పరిస్థితి? ఇక్కడ మీరు మీ తాలూకా ఆలోచన సరళి కరెక్ట్ కాదు. రాష్ట్రంలోనే జిల్లా మిళితమైంది, జిల్లాలోనే నియోజకవర్గం మిళితమైంది. దీని వరకు ఇప్పుడు డెడ్లైన్ అంటే ఒక నియోజకవర్గాన్ని లేదా ఒక జిల్లాని ఒక రాష్ట్ర పరిపాలనతో మీరు సెపరేట్ చేయలేరు. అంటే ప్రభుత్వ నిర్ణయాలను బట్టి సెపరేట్ చేయడం. ఒక్క నిమిషం అండి, అదే కన్ఫ్యూషన్. ప్రభుత్వం తీసుకున్న పాలసీలను బట్టే ప్రజలకి సేవలు అందుతాయి. ఈరోజు గడిచిన 6 సంవత్సరాల కాలంలో గడిచిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు 5 సంవత్సరాల పాటు గుంతలు పడినా ఒక గుంతను కప్పిన పాపాన పోలేదు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలోనే నేను చూసుకుంటే సుమారు అన్ని రోడ్లలో కూడా గుంతలు పూర్తి చేసే కార్యక్రమాన్ని మేము పండగ లోపల పూర్తి చేయాలని పనులు శాంక్షన్ చేశాం, టెండర్లు పూర్తి చేశాం. పనులు ఇప్పటికీ 48% పూర్తి చేశాం. ఇంకో 10 రోజులు ఎక్కువ 40% పూర్తి అయిపోతాయి. అలాగే కనీసం జంగిల్ క్లియరెన్స్, అంటే రోడ్డు పక్కన విపరీతమైన జంగిల్ ఏర్పడి కనీసం ప్రమాదాలు అనేక చోటు చేసుకున్నాయి. అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క పని చేయాల. ఈరోజు కేవలం జంగిల్ క్లియరెన్స్ నా నియోజకవర్గంలో 100 కిలోమీటర్లు మేము పనులు మంజూరు చేసాం. 100 కిలోమీటర్లు ఇప్పటికి 48 కిలోమీటర్ల పని చేయించారు.
అంటే ప్రతిదీ కూడా ఇది ప్రజలకు సంబంధించింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఇందాక నేను చెప్పానంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు విధానాల ద్వారానే ప్రజలకు మంచి జరుగుతుంది. అలానే ఈరోజు గ్రామాల్లో మేము ఇప్పటికే నా నియోజకవర్గంలో ఒక 50 గ్రామ పంచాయతీల్లో సుమారు 72 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేసి పనులు చేస్తున్నాం. మీరు వెళ్ళి చూడండి. పొందూరు గ్రామం ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అక్కడ 5 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇంత తొందరగానే ఇంత పొందూరు ఇంత అభివృద్ధి చెందుతుందనే భావనలోకి వచ్చారనంటే ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాల వలన. మేము రేపు 2025లో నేను తీసుకోబోయేట మా నియోజకవర్గంలో రోడ్ కనెక్టివిటీని పెంచాలి. ఎప్పుడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి తార్కాణాలు ఏముంటాయంటే, ఒక ప్రాంతం అభివృద్ధి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సామాజిక అభివృద్ధి వేరు, ప్రాంత అభివృద్ధి వేరు. ప్రాంత అభివృద్ధి అనేది రోడ్ కనెక్టివిటీ ద్వారా పెరుగుతుంది. ఆ రోడ్ కనెక్టివిటీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో 3 స్టేట్ హైవే రోడ్స్ ఉన్నాయి. చిలకపాలెం, పొందూరు, రాంభద్రపురం రోడ్, అలాగే సిఎస్పి కళింగపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రవలస, పాలకొండ, పార్తీపురం రోడ్, అలాగే అలికాం బత్తిలి రోడ్ వయా ఆంధ్రవలస, ఎల్లన్పేట, ఎర్రమండలం, కొత్తూరు, బామిని, బత్తిలి అవతల ఇంటర్స్టేట్. ఈ 3 రోడ్లు కూడా ఇంటర్స్టేట్ రోడ్స్, అంటే ఒరిస్సా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనెక్టివిటీగా ఉండే రోడ్స్. అలాగే ఈ 3 రోడ్లు కూడా నేషనల్ హైవే, ఇక్కడ నుంచి నేషనల్ హైవే నుంచి అవతల ఉన్నటువంటి నేషనల్ హైవేకి కనెక్షన్ కలిపేటువంటి రోడ్స్. సో దెర్ ఆర్ 2 పారామీటర్స్ ఆర్ ఫిట్ ఫర్ దిస్ రోడ్. కాబట్టి ఈ 3 రోడ్లని రేపు నేను 4 రహదారుల కింద మార్చాలనేటటువంటి ప్రయత్నం ఆ రోజే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించాను. గడిచిన 5 సంవత్సరాలు పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్పీడప్ చేశాం. రేపు రాబోయే ఈ 2025లో నేషనల్ హైవేస్కి ఆ రోడ్లను అప్పజెప్పి దాని మీద ఆల్రెడీ మేము దానికి DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం 6 కోట్ల రూపాయలు ఒక ఏజెన్సీకి కూడా టెండర్ పిలిచి ఏజెన్సీకి కూడా అప్పజెప్పాం. అంటే 6 లైన్ల రహదారులు ఎక్కడి వరకు వేయాలి, లేదా 4 లైన్ల రహదారే సరిపోతుందా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఇచ్చేయడానికి కోసం ఆల్రెడీ ఇచ్చేసాం. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. అలానే నియోజకవర్గ పరిధిలో మెయిన్ రోడ్స్ అన్నీ కూడా, అంటే ఒక విలేజ్ టు ఒక ఏబీ రోడ్ టు ఏబీ రోడ్, లేదా సిహెచ్ రాధాం రోడ్ టు, లేకపోతే ఇంకా ఉన్నటువంటివి, ఇవన్నీ కూడాను డబల్ రోడ్స్ కనెక్టివిటీ చేయాలి. నేను పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు ఉండాలి, సిమెంట్ డ్రైన్ ఉండాలి. కొంతమంది ప్రజలు అనుకుంటారు మాకు ఎందుకండి డ్రైన్ అని. అవసరం, ఎందుకంటే మేము గ్రామాల్లో నిరంతరం భవిష్యత్తు కాదు నిరంతరం పర్యటిస్తున్నాం. గ్రామాల్లో చాలా గ్రామాల్లో రోడ్ల మీద నీరు నిలిచిపోవడం వలన ఒకటి ప్రజల ఆరోగ్యాలకి భద్రత పోయింది. దోమలు అక్కడే పుడుతున్నాయి, అక్కడే పెరుగుతున్నాయి. ఆ దోమలు పెరగడం వలన ఈరోజు ప్రజలకి అనేక చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ ఫీవర్లు కావచ్చు, ఇవన్నీ కూడా భారీ గురవుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని వేల రూపాయలేమో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలి. రోడ్లు అందుకనే నేను ఎంచుకున్నటువంటివి మొట్టమొదట ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఊరికి కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేయాలి. అట్ ది సేమ్ టైం గ్రామం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న ప్రతి గ్రామానికి పూర్తి స్థాయి రహదారులు ఉండాలి, తార్ రోడ్లు. తార్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పటికి 4 లైన్ కనెక్టివిటీ అయినా ఉండాలి, లేదా డబల్ లైన్ కనెక్టివిటీ అయినా ఉండాలి. సో ఈ రకమైనటువంటి ప్రణాళికతో నేను ముందుకెళ్తున్నా. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో అవన్నీ పూర్తి చేయడానికి నా 100కి 100% నా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తా. ఈ 2025లో వాటన్నిటి మీద ప్రణాళికలు ఇచ్చాం, శాంక్షన్లకు పంపించాం. ఇంకా స్టిల్ వీ హ్యావ్ టైం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 3 సంవత్సరాల టైం, 3 నెలల టైం ఉంది. మేము వాటిని సాధించగలమనే నమ్మకం. అలాగే రెండవది త్రాగునీరు.